శివాయ విష్ణు రూపాయ శివారూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగం శివ. ముందు వీడియోలో చండీశ్వర నాయనార్ గురించిన కథను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో తిరునావుక్కరసు ఈయన గురించిన కథను తెలుసుకుందాము. ఈయనకి వాగీశుడు అలాగే అప్పర్ అని కూడా పేర్లున్నాయి. ఈయన 21వ నాయనారు. ఈ వీడియో కాస్త లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి దీన్ని 2 పార్ట్లుగా నేను అప్లోడ్ చేస్తాను. అందరూ కూడా తప్పకుండా 2 పార్ట్లు కూడా వినండి. 2 పార్ట్లు వింటేనే మీకు ఆయన చరిత్ర మొత్తం తెలుస్తుంది. ఇంక ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. అది 7వ శతాబ్ది కాలం. తమిళనాడులో అదో సకల వనరులతో అలరారే ప్రాంతం. అక్కడ ఉండే ప్రజలంతా విజ్ఞానవంతులు, సంపన్నవంతులు, మేధాశీలురై భాసిల్లుతున్నారు. అక్కడ తన మధురమైన జలాలతో గలగలాపారే పెన్నా నది పంట పొలాల్ని అత్యంత సారవంతమైనవిగా మారుస్తుండేది. అంతేనా, ఆ ప్రవాహ వేగంలో మేలిజాతి ముత్యాలు, సుగంధభరితాలైన అనేక పుష్పాలు ఒడ్డుకు కొట్టుకొచ్చేవి. నదికి ఇరువైపులా మేలిజాతి మత్స్య సంపదతో నిండుగా పారే కాలువలు, అందులోని నీటి ద్వారా ఎంతో దిగుబడినివ్వగల పంటను పండించే సారవంతమైన పంట భూములు అక్కడి వారి జీవనానికి ఏ లోటు లేకుండా కాపు కాస్తూ ఉంటాయి. ఇంకా ఏ వైపు చూసినా పచ్చగా ఏపుగా పెరిగిన కట్టుబడి కట్టిన చెరకు తోటలు ముచ్చట కొలుపుతూ ఉంటాయి. పంట పొలాల్లోనైతే కంకుల భారంతో నేలకు వంగిన రక్తధాన్యాన్ని అందించే వరిపైరు లోవైపు, లెక్కకు మించి పోక చెట్ల వరుసలు ఇవన్నీ ఆ ప్రాంతపు అందాల్ని రెట్టింపు చేస్తుంటాయి. అరవిరిసిన ఎర్రతామరలు, ఒత్తుగా వికసించిన తెల్ల కలువలతో నిండిన కొలనులు ఎక్కడ పడితే అక్కడే కనువిందు చేస్తాయి. ఇవన్నీ కలిసి అక్కడి వారికి పేదరికం అంటే ఏమిటో తెలియనిచ్చేవి కావు. అక్కడ నివసించే ప్రతి గృహస్థు కనీసం రోజుకు 10 మందికైనా ఆతిథ్యం ఇవ్వనదే తాను భుజించేవాడు కాదు. పైరు పచ్చలే కాదు, పాడి కూడా అక్కడ ఏ కొరత ఉండేది కాదు. అక్కడి వారంతా వేదాల్ని ఔపోసన పట్టిన మహాపండితులు, సోమయాజులు. వారు అనునిత్యం సాగించే హోమాల ద్వారా ఉత్పన్నమయ్యే పొగ ఆకాశంలో మేఘాలై 3 కాలాల్లోనూ క్రమం తప్పకుండా వర్షాన్ని కురిపించేది. అలాంటి ప్రాంతంలో ఉంది తిరుమునప్పొడినాడు. ఇంత సౌభాగ్యమైన ఆ చోట ఒక్కటే విచారకరమైన విషయం. అదే ఎక్కడ చూసినా దుమ్ము, ధూళి. ఏమాత్రం గాలి వీచినా అది ప్రజలను ఎంతగానో ఇబ్బంది కలిగించేది. దాన్ని పక్కన పెడితే మిగిలిన విషయాల్లో అంతా వైభోగమే. ఇంత సుసంపన్నమైన ఊరిలో పరమేశ్వరుడు విరాట్టేశ్వర రూపంలో కొలువై ఉండి భక్తుల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఈ ప్రాంతంలో మరో విశేషం కూడా ఉంది. అదే విశిష్టమైన శివభక్తులుగా గుర్తింపు పొందిన తిరునావుక్కరసు అప్పరు అలాలసుందరుడు అంటే సుందరమూర్తి ఇక్కడే అవతరించారు. తమిళనాడులో అత్యంత ప్రాధాన్యత వహించిన నగరాల్లో తిరువామూరు ప్రధానమైందిగా చెబుతారు. దీనికి తిరువారూరు అని కూడా పేరుంది. ఇదే అప్పర్ జన్మస్థలి. వైష్ణవ సంప్రదాయంలో ఆల్వార్లు ఎంత పూజనీయులో, శైవ సంప్రదాయంలో నాయనార్లు అంతటి పూజనీయులు. అందులోనూ విశేషించి ఆల్వార్లలో గోదాదేవి, ఆమె తండ్రి విష్ణుచిత్తుడు ఎంత ముఖ్యమైన వారో, నాయనార్లలో అప్పర్ అలాంటివాడు, అంతటి మహనీయుడు. అలాంటి అప్పర్ గురించి తెలుసుకోవడం అంటే ఒక మహాభక్తుడి హృదయాన్ని చదవడం కిందే లెక్క. ఇక్కడ కురుక్కయ్యార్ వంశానికి చెందిన ఉగలనార్ ధార్మికుడు ఉండేవాడు. అతని భార్య పేరు మాదినియార్. దంపతులిద్దరూ ఎంతో అనుకూలతతో వ్యవహరిస్తూ అన్యోన్య దాంపత్యాన్ని సాగిస్తున్నారు. వీరి దాంపత్య ఫలంగా తొలిచూలుగా తిలకవతి అనే కుమార్తె జన్మించింది. ఈమె చిన్ననాటి నుంచే ఆ మహాలక్ష్మినే తలపిస్తూ ఉండేది. వీరి కాపురంలో మరికొన్ని సంవత్సరాలు మధుర స్మృతులుగా గడిచిపోయాయి. ఆ తీపి జ్ఞాపకాల అనుబంధంగా వీరికి మరుల్ నీకియార్ అనే మరో మగబిడ్డ జన్మించాడు. మరుల్ నీకియార్ అంటే భవబంధాలను విముక్తి చేసేవాడు అని అర్థం. ఇతను కారణజన్ముడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు ఇతనికి చిరుప్రాయం నుంచి గంగాధరునిపై మక్కువ ఎక్కువ. నీలకంఠుని కరుణా విశేషం చేత ఏ విషయాన్నైనా ఒక్కసారి చెప్పగానే గ్రహించగలిగేవాడు నీకియార్. ఏ వయసు ముచ్చట ఆ వయసులో తీరుస్తూ ఇతని తల్లిదండ్రులు నీకియార్ పెరుగుదలకు మెరుగులు దిద్దుతున్నారు. అలాగే విద్యాభ్యాసం కోసం గురుకులానికి కూడా వెళ్ళాడు నీకియార్. సహజంగా ఏకసంతాగ్రాహి కావడంతో గురువులు ఏది చెప్పినా ఇట్టే అవగాహన చేసుకునేవాడు. గురుకులంలో ప్రవేశించిన కొద్ది కాలానికే సకల శాస్త్రాల్లోనూ అపారమైన ప్రతిభా పాటవాల్ని కనబరిచి ప్రజ్ఞావంతుడు అనిపించుకున్నాడు నీకియార్. ఇలా ఉండగా ఇతని సహోదరి తిలకవతి 12 ఏళ్ల యుక్త వయస్కురాలయ్యింది. సహజంగానే అందమైనది కావడంతో ఇప్పుడు కొత్తగా ఒంటిపైకి వచ్చిన వినూత్న యవ్వనం ఆమె అందానికి మరిన్ని సొబగులు సమకూర్చింది. దేశాన్నేలే మహారాజు ఆస్థానంలో సైనిక వీరునిగా పేరొందిన కర్షక కుటుంబానికి చెందిన కలిప్పహయార అనే అతను ఈమె అందచందాలను విని మోహించి ఈమెనే పరిణయమాడాలని కోరికతో ఉన్నాడు.
ఇదే విషయాన్ని తిలకవతి తల్లిదండ్రులకు కబురు పంపించాడు. తిలకవతి తల్లిదండ్రులు కూడా పిల్లవాని గురించి తెలుసుకుని తమ కుమార్తెకు తగినవాడిని భావించి తమ అంగీకారాన్ని తెలియజేశారు. వివాహానికి ఇరు వర్గాల వారు ఇష్టపడి ఇద్దరికీ వివాహం చేద్దామనుకుంటున్నారు. ఇంతలో అనుకోని ఉపద్రవం ఒకటి వచ్చి పడింది. రాజ్యాన్ని కబలిద్దామని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉత్తర దేశపు రాజు కలిప్పహయారు సైనికునిగా ఉన్న దేశంపై ఉరుములేని పిడుగులా తనకున్న సైనిక బలగంతో దాడికి దిగాడు. దాంతో ధైర్య సాహసాలకు పెట్టింది పేరుగా విఖ్యాతి చెంది తమ రాజ్యానికి ఎన్నో విజయాల్ని సాధించి పెట్టిన కలిప్పహయారును యుద్ధానికి పంపాడు. యుద్ధం దీర్ఘకాలం పాటు కొనసాగింది. ఈలోగా దురదృష్టవశాత్తు తిలకవతి తండ్రి అకస్మాత్తుగా మరణించాడు. పరమ పతివ్రత శిరోమణి మాదిని భర్త దేహంతో సహగమనం చేసింది. దాంతో తల్లిదండ్రులు లేనివారయ్యారు ఇద్దరు పిల్లలు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనలను తట్టుకోలేకపోయింది తిలకవతి. దాంతో జీవితంపై విరక్తి పెంచుకుంటుంది. దాంతో ఊరి దైవమైన వీరేటర్ స్వామి సేవకు అంకితమై పరమభక్తురాలవుతుంది. అయితే తండ్రి లేకపోవడంతో కుటుంబ బాధ్యత తమ్ముడి ఆలనా పాలన తిలకవతిపైనే పడింది. పరమేశ్వరుని సేవకు ఆటంకం కలగకుండా కుటుంబం బాధ్యత కూడా తలపై వేసుకుంది తిలకవతి. ఇలా చేసేందుకు ముందుగా తనలో తనే ధైర్యం చెప్పుకుంది. దానికి బంధువులు కూడా వారిని ప్రేమగా ఊరడించి చేయూతనిచ్చారు. దాంతో తమ్ముణ్ణి పెట్టుకుని కుటుంబ ప్రతిష్టకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా కుటుంబాన్ని నడుపుకొస్తోంది తిలకవతి. ఇంతలో పులి మీద పుట్రల అదృష్టం ఒకేసారి తలుపు తడితే దురదృష్టం తీసే వరకు తలుపు తడుతుందన్న దానికి నిదర్శనంగా దురదృష్టాలన్నీ ఒకేసారి తిలకవతి కుటుంబాన్ని చుట్టుముట్టాయి అనిపిస్తుంది. విజయాల పరంపరకు పెట్టింది పేరుగా వీరుడని పేరొందిన కలిప్పహయారు విధివశాత్తు యుద్ధంలో వీరమరణం పొందుతాడు. ఆ వార్త వినగానే తిలకవతి చేష్టలుడిగి చిత్తరువులా నిలుచుండిపోయింది. తమకింకా వివాహం కాకపోయినా తమ పెళ్లికి ఇరువైపుల పెద్దలు ఆమోదయోగ్యం తెలుపుకున్నారు. ఇంతలో యుద్ధ మహమ్మారి వచ్చి పడింది. విజయం సాధించి వచ్చి కరగ్రహణం చేస్తాడని ఎన్నో కలలు కంది తిలకవతి. ఇప్పుడు అవన్నీ కల్లలుగానే మిగిలిపోయాయి. తండ్రి చనిపోయాడని ఏడ్చిన కన్నీటి చారలు ఇంకకముందే తాళి కట్టకపోయినా అతనే భర్తగా ఆరాధిస్తున్న తిలకవతి తల్లి నడిచిన దారిలోనే తాను నడవాలని నిశ్చయించుకుంది. భర్తతో పాటే ఈమె కూడా సహగమనం చేయాలనుకుంది. అంతలో తమ్ముడు అక్క చేతిని పట్టుకుని విచారంగా, సోదరి, నిన్ను చూసుకునే అమ్మా నాన్న లేని బాధను సహించగలుగుతున్నాను. ఇప్పుడు నీవు కూడా నన్ను నడి సముద్రంలో వదిలి నీ దారి నీవు చూసుకుంటావా? నేనేమైపోవాలి? నీ ప్రేమాధరణలో కన్నవారి ప్రేమను చూసుకుంటున్నాను. ఉన్నట్టుండి నాకు ఆ ప్రేమను దూరం చేస్తావా అని ఏడుస్తూ ఆమె కాళ్లకు అడ్డుపడతాడు. దాంతో తమ్ముడి ముఖం చూసి అతని కోసం ఆ పని చేయలేకపోయింది. ఇద్దరూ ఒకరి ప్రేమలో ఒకరు ఓదార్పు పొందుతూ జీవితం వెళ్ళబుచ్చుతున్నారు. తిలకవతి పూర్తిగా ఈశ్వరారాధనకి అంకితమై యోగినిగా కాలం వెళ్లదీస్తోంది. చేతిలో ఉన్న సొమ్ముతో మంచి కార్యాలు చేస్తూ లేనివారికి దానధర్మాలు చేస్తూ గడిపేది తిలకవతి. ఆ సమయంలో తమ్ముడు నీకియారు ఈ లోకం అశాశ్వతం అనుకుంటూ స్వంత ధనంతో ప్రజోపయోగమైన మఠాలు, ధర్మశాలలు, చలువ పందిళ్ళు కట్టించాడు. అలాగే అనేక మంది పేదలకు విరివిగా భూదానాలు చేశాడు. అతిథి అభ్యాగతులను తృప్తిపరుస్తూ కవి పండితుల్ని సత్కరిస్తూ ఉండేవాడు. అయినా అతనికి ఇంకేదో కొరత ఉండేది. ఈ జీవితమే క్షణభంగురమని భావించి సర్వసంగ పరిత్యాగిగా మారిపోయాడు. అయినా అతనిపై భవానీ శంకరుడు కర్ణించకపోవడంతో అహింసను ప్రేరేపించే జైన మతమే తనను ఉద్ధరించగలదని నిర్ణయించుకుని ఆ మతంలోకి చేరిపోయాడు నీకియార్. దీనికి తగినట్టు పాటలీపుత్రంలోని జైన మతస్థులతో పరిచయం అవుతుంది. అప్పట్లో ఆ మతం వారు ఎంతమంది తమలో చేరితే అంతగా తమ మతం ప్రాబల్యం పొందుతుందనే ఉద్దేశంతో తమలో చేర్చుకునేందుకు బాగా ప్రోత్సహించేవారు. ఇదే అదనుగా భావించి ఆ మతాచార్యులు భవబంధ విమోచనానికి జైన మతమే తగిందని ప్రబోధించారు. సత్యమార్గాన్ని అన్వేషించేందుకు జైనమే ఉపయోగపడుతుందని వారి ప్రధాన శాస్త్ర గ్రంథాలని అతనికి బాగా చెవికెక్కించారు. దాంతో నీకియారు కూడా వాటిని శ్రద్ధగా ఆకలింపు చేసుకున్నాడు. అతని ప్రతిభకు జైనులు ఎంతగానో సంతసించి ఆచార్య పదవిని కట్టబెట్టాలనుకున్నారు. జైనులు ఏర్పాటు చేసే వివిధ సభలో పాల్గొని వైదిక మార్గాన్ని ఖండించేవాడు. జైన మతం అహింసాయుతమైందని, సమస్త గ్రహరాశులన్నీ అశాశ్వతమైనవేనని, అలాంటి వాటికి పూజలెందుకని వాదించేవాడు. ఏమైనా జైనమే అత్యంత విలువైనదని, అందరూ తమనే అనుసరించి ప్రయోజనం పొందండని ప్రవచించేవాడు. అంతేకాదు జైన శాస్త్ర వాదాలు తర్కించి
బౌద్ధుల్ని తన వాదనా పటిమతో ఓడించి జయించాడు. ఇతని మత ప్రచారానికి మెచ్చిన మత పెద్దలు ఇతన్ని ధర్మసేనుడిగా పేరు మార్చి వ్యవహరిస్తారు. అంతేకాదు పాటలీపుత్ర మతాచార్యునిగా నియమిస్తారు కూడా. ఈ కాలంలోనే తిలకవతి పరమేశ్వరుని నమ్ముకుని ఆయన కరుణా కటాక్షం కోసం ఎదురు చూస్తోంది. క్షేత్ర సందర్శనాలు చేస్తూ గడలి నదికి ఉత్తర తీరంలో నెలకొన్న తిరువదిహం అనే క్షేత్రాన్ని చేరుకుని తిరువీరస్థానేశ్వరుణ్ణి దర్శించుకుంది. అక్కడ ప్రతిరోజు శివభక్త చిహ్నాల్ని ధరించి శివసేవలో నిమగ్నమైంది. ప్రతిరోజు సూర్యోదయాత్ పూర్వమే లేచి ఆలయమంతా శుభ్రం చేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది. అనంతరం పూతోటకు వెళ్ళి పుష్పాలు సేకరించి ఎన్నో రకాలుగా మాలికలల్లి శివగళానికి అలంకరించేది. ఇదే దినచర్యగా సాగించేది తిలకవతి. ఎంత పూజలో మనసును లయం చేసినా రక్తబంధం ఎక్కడో లాగుతూ ఉండేది. తమ్మునిపై మమకారం పీకుతూ ఉండేది. జన్మాంతర పాపఫలం కారణంగా తమ్ముడు అన్యమత కోరల్లో చిక్కి నలిగిపోతున్నాడని విచారించేది. లోకైకనాథుడైన వీరస్థానేశ్వరుణ్ణే నమ్ముకుని, స్వామి నన్ను దాసురాలిగా స్వీకరించి దయచూడదలిస్తే వెంటనే పెడదోవలా నడుస్తున్న నా సోదరుణ్ణి ఉద్ధరించు అని వేడుకుంది. తిలకవతి ప్రార్థనకు పరమేశ్వరుడు కరిగిపోతాడు. ఒకనాడు ఆమె కలలో కనిపించి, అమ్మా తిలకవతి, విచారించకు, అతడు పూర్వం నా భక్తుడు. ఆ సమయంలో నా గురించి కఠోరమైన తపస్సు చేసి మెప్పించాడు. అయితే కొన్ని కర్మల ఫలంగా ఇప్పుడు ఇలా అయింది. త్వరలోనే నీ తమ్ముడిని నీ వద్దకు చేర్చి నా సేవకు అంకితం చేస్తాను, బాధపడకని చెప్పి అదృశ్యమవుతాడు. తిలకవతి పరమేశ్వరుని మాటలకు ఆనందపడిపోతుంది. తిలకవతి కోరిక సిద్ధించబోతోందా అన్నట్టు ఒకరోజు ధర్మసేనునికి శివకటాక్షంతో విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది. అకారణంగా వచ్చిన ఈ శూలబాధను భరించలేక మఠంలోని ఒక గదిలో కింద పడి దొర్లుతున్నాడు ధర్మసేనుడు. తనకు చేతనైన జైన మంత్రాలను ఉపయోగించి వ్యాధిని నివారించాలనుకున్నాడు. అవి ఎంతమాత్రం పనిచేయలేదు. మంత్రాలు చదివే కొద్దీ నొప్పి ఎక్కువ కాసాగింది. ఎన్ని ఉపచారాలు చేసినా ఉపశమించలేదు. ఆఖరికి అక్కడ జైన పెద్దలు తమకు తెలిసిన మంత్రతంత్రాలను ఉపయోగిస్తారు. అయినా ఎంతమాత్రం ఫలితం ఉండదు. అంతకంతకు ఈ కడుపు నొప్పి ఎక్కువైపోతోంది. ఏం చెయ్యాలో అక్కడ జైనులకు అర్థం కాదు. ఈ ఆపద సమయంలో ధర్మసేనునికి తన సోదరి గుర్తుకు వస్తుంది. దాంతో వెంటనే నా పరిస్థితి ఇలా ఉంది, దయవుంచి ఇక్కడకు వచ్చి జబ్బు నయం చెయ్యమని కబురు చేస్తాడు. అయితే అందుకామె అపవిత్రమైన జైన ప్రాంతానికి నేను రాలేనని సోదరునికి చెప్పమని అతన్ని పంపించి వేసింది. వాడు వెంటనే మరలిపోయి తిలకవతి తిరస్కారాన్ని ధర్మసేనునికి తెలియజేశాడు. ధర్మసేనుడు తిలకవతి మాట విని ఇక నాకు ఈ నొప్పి నుండి దూరమయ్యే మార్గం ఏదని బాధపడుతూ మూర్ఛపోయాడు. అప్పుడు అతనిపై పరమేశ్వరుడు కరుణించాడా అన్నట్టు వెంటనే నీ సోదరి చరణ కమలాల్ని ఆశ్రయించి నీ బాధ నుండి విముక్తుడు కమ్మని ఒక అస్పష్ట స్వరం ఏదో వినిపించినట్టు అవుతుంది. ఆ విధంగానే చేద్దామనుకున్నాడు. ఈ ఆలోచన మనసులో రాగానే అతని బాధ కొంచెం తగ్గినట్టు అవుతుంది. వెంటనే తన జైనమత వేషధారణను విడిచిపెట్టి సోదరి వద్దకు వెడదామనుకున్నాడు. దానికి తగినట్టు జైనమత సూచికలైన దుస్తులను మార్చుకొని నదీ స్నానం చేసి పరిశుద్ధుడవై శరీరమంతా పరమేశ్వరునికి ప్రీతికరమైన విభూతి రేఖలను అలదుకొని వస్తే కానీ చూడనని నిర్మోహమాటంగా సేవకునికి సోదరి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఆ విధంగానే తిలకవతి వద్దకు వెడదామనుకున్నాడు. అక్క చెప్పినట్టే తను వేసుకున్న దుస్తుల్ని అక్కడే వదిలి స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలు ధరించి నదీ స్నానం చేసి ఒడలంతా విభూతి రేఖలు పులుముకొని సోదరి దగ్గరకు వస్తాడు నీకియార్. ఎప్పుడైతే ధర్మసేనుడు శివునికి ఇష్టమైన అలంకారాలు చేసుకుంటాడో అప్పుడే ఇతనిపై శివుని కరుణామృతం కురిసినట్లయింది. ఇప్పటి వరకు అతను ఆలోచిస్తున్న ఆలోచనా ధోరణిలో ఒక మార్పు సుస్పష్టంగా గోచరిస్తోంది. ఇన్నాళ్లకు సోదరుణ్ణి చూడగానే హృదయంలోని ప్రేమ ఉప్పొంగింది తిలకవతికి. ఇటు నీకియార్కు కూడా అక్కపై అమితమైన అనురాగం పెళ్ళువికింది. ఒకరినొకరు కొద్దిసేపు అలా చూసుకుంటూ ఉండిపోయారు. అనంతరం ధర్మసేనుడు బొటబొట కన్నీళ్లు కారుతుంటే సోదరి కాళ్లపై పడి క్షమించమని వేడుకుంటాడు. మన వంశాన్ని ఉద్ధరిస్తున్న సోదరి, నాకు వచ్చిన శూలవ్యాధి నన్ను మరణానికి దగ్గర చేస్తోంది. నేను ఈ నొప్పి భరింపలేకుండా ఉన్నాను. నన్ను ఈ బాధ నుండి విముక్తుని చేసి అన్యమత ఉన్మాదం నుంచి దూరం చేసి సన్మార్గంలో నడిచేలా అనుగ్రహించమని వేడుకున్నాడు. సోదరా, బాధపడకు. పూర్వజన్మ కర్మఫలంగా నీవు పెడదారి తొక్కావు. అందుకే ఇప్పటి వరకు నిన్ను పరమతభూతం ఆవహించి ఉంది. ఇప్పుడే నీవు దాని కబంధ హస్తాల నుండి విడిపడ్డావు. ఇక అంతా నీకు మేలు జరుగుతుంది అంటూ ఊరిలోని వీరాట్టేశ్వర స్వామి సన్నిధికి తీసుకువెళ్ళి పంచాక్షరితో మంత్రించిన విభూదిని నీకియారు నుదుటిన ధరింపచేసి తమ్ముడు శివదీక్ష తీసుకునేందుకు అర్హుణ్ణి చేస్తుంది. అనంతరం పరమేశ్వరుని ముందట నీకియార్కు శివదీక్ష స్వీకరింపచేస్తుంది. దీక్ష తీసుకున్న వెంటనే ధర్మసేనుడు తిరిగి పూర్వపు మరుల్ నీకియారుగా మారి అక్క వద్ద శివకైంకర్య విధానాన్ని సంపూర్ణంగా తెలుసుకొని పరమేశ్వరుని ఆరాధించడం ఆరంభిస్తాడు. పరమేశ్వర,
నరకలోక బాధలా నన్ను వేధించే ఈ శూలబాధను నీవే తొలగింపచేయాలి. ఇక నీ పాదాలు విడిచిపెట్టను. ఇప్పటి వరకు ఎన్నో దుష్కార్యాలు చేసి పాపినయ్యాను. అయితే అవేమీ నాకు తెలియకుండా చేసినవే. బహుశా ఆ పాపకార్యాలే ఈ నొప్పి రూపంలో నన్నిలా బాధిస్తున్నాయనుకుంటున్నాను. ఇప్పటికీ నాకు బుద్ధి వచ్చింది. వీరస్థానేశ్వర, ఈశ్వర, పరమేశ్వర, నేను ఈ బాధ సహించలేకపోతున్నానంటూ సాష్టాంగదండ ప్రమాణం చేసి తిరునదిహంలో కోట్రాయి నవార్ విలక్కి అహలీర్ అనే పద్యం హృదయ లోతుల్లోంచి పెళ్ళుబికింది. కోట్రాయి నవార్ విలక్కి అహలీర్ అంటే ఎప్పటి నుంచో నన్ను వేధిస్తున్న ఉదర సంబంధమైన వ్యాధిని నివారింపచెయ్యు అనే అర్థం అన్నమాట. పరమేశ్వర కటాక్షంతో సరస్వతీదేవి నాలుకపై నర్తించింది. చిత్రం, అప్పటి వరకు అతన్ని పట్టి పీడించే కడుపు నొప్పి ఎవరో చేత్తో తీసివేసినట్టు మాయమవుతుంది. స్వామి, ఇప్పటి వరకు నన్నేదో తెలియని అజ్ఞానం ఆవహించి పెడదారి తొక్కించింది. బహుశా ఆ మాయ తొలగించేందుకే నీవు నాకు కడుపు నొప్పి తెప్పించినట్టున్నావు. అందుకు నీ భక్తురాలైన నా సోదరిని దిక్సూచిగా సూచించావు. ఆమె సాయంతో నీ పాదసేవ చేసే భాగ్యం కల్పించావు. ఇక పొరపాటును కూడా నీ సేవను దూరం చేసుకోను. ఈ వరాన్ని నాకు అనుగ్రహించు అంటూ నీకియార్ శివుణ్ణి వేనోళ్ల కీర్తిస్తాడు. నీకియార్ అలా వేడుకోగానే ఆకాశవాణి నుంచి, ఇప్పుడు నీవు నన్ను 15 రూపంలో చేసిన ఈ ప్రార్థన నన్నెంతో అలరింపచేసింది. ఈనాటి నుంచి నీవు నావుక్కరస్ అనే పేరుతో ప్రఖ్యాతి చెందుతావు అంటూ ఒక దివ్యవాక్కు వినిపించింది. తిరునావుక్కరసు ఆ దివ్యవాణి విని, స్వామి, చాలా కాలం వరకు పాప పంకిలంలో పడ్డ నన్ను పునర్జీవితుడిని చేసిన దయాసముద్రుడివి నువ్వు. ఇక నుంచి నిన్ను పద్యాలతో కీర్తిస్తానని మనసారా నమస్కరించుకున్నాడు. నావుక్కరసు అంటే వాక్కుల్లో రాజకుమారుడి లాంటి వాడని అర్థం. అప్పటి నుంచి మరుల్ నీకియారు వాగీసుడయ్యాడు. అలాగే ఒక సందర్భంలో జ్ఞాన సంబంధారు కలిసినప్పుడు నీకియార్ను అప్పా అని వ్యవహరించినందుకు అప్పారుగా స్థిరపడినట్టు చెబుతారు. ఆనాటి నుండి నావుక్కరసు త్రికరణ శుద్ధిగా శివసేవా తత్పరుడై జీవనాన్ని ఆరంభించాడు. శరీరం నిండా శివచిహ్నాలైన రుద్రాక్షలు విభూతి ధరించి అపర రుద్రస్వరూపంలా భాషించేవాడు. స్వీయ కవితాధారతో శివుణ్ణి స్తుతించేవాడు. ఇదే అతని నిత్యకృత్యంగా మారిపోయింది. సోదరి తిలకవతి మాదిరిగానే ఇతను కూడా శివుణ్ణి సేవిద్దామని దోకుడుపారను చేతను పట్టుకుని ఆలయంలోని గడ్డి గాదాల్ని శుభ్రం చేసేవాడు. ఆపై పరమేశ్వరుని దర్శించుకుని వివిధ స్వీయ కీర్తనల మూలలతో సేవించేవాడు. ధర్మసేనుడు తిరిగి శైవమతంలో చేరాడన్న వార్త పాటలీపుత్రంలోని ఇతర జైనమత ఆచార్యులకు తెలుస్తుంది. ఇక్కడ ఎంత ప్రయత్నించినా తగ్గించలేని కడుపు నొప్పి అక్కడ క్షణంలో పోగొట్టుకున్నాడని కూడా వారికి సమాచారం అందుతుంది. ఎప్పుడైతే అతని వ్యాధిని తమ మతం తగ్గించలేకపోయిందో ఆనాడే ఇక్కడ జైనమత ప్రభావాన్ని చీకటి తెరలు మూసివేయడం ఆరంభమైందని వారు గ్రహించారు. ఈ విషయాన్ని తమ రాజుకు తెలిస్తే అతను తమపై ఆగ్రహిస్తాడని భయపడ్డారు. అందుకని ఒకరోజు ఆచార్యులంతా కలిసి రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, మనమెంతో ఆదరంగా ప్రధానాచార్యుడిగా చేసిన ధర్మసేనుడు లేని నొప్పిని నటించి మనకెవ్వరికీ తెలియచెప్పకుండా తన స్వస్థలానికి వెళ్ళిపోయాడని చెప్పారు. అక్కడకు వెళ్లడమే కాక అతని స్వమతమైన శైవంలో చేరిపోయాడని, అక్కడే తన వ్యాధిని కూడా తగ్గించుకున్నాడని తెలియజేశారు. ఇక్కడ తాము అతని జబ్బును తగ్గించినప్పటికీ తగ్గలేదని అసత్యం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడని అబద్ధం చెప్పారు. అన్యమతమైన శైవంలో చేరిపోయి ఇప్పుడు మన జైనమతాన్నే దూషిస్తున్నాడని ఎన్నో అసత్యాలు కల్పించి రాజుకు నోరుపోశారు. దాంతో ఏలిక ఇంతెత్తున మండిపడ్డాడు. ధర్మసేనుడు తీరని తప్పిదం చేశాడని, అతను శిక్షార్హుడని, ఎక్కడున్నా ఇక్కడకు తక్షణమే తీసుకురావలసిందిగా కొంతమంది ఆచార్యులను ఆదేశించాడు. దాంతో వారు సైన్య సమేతులై ధర్మసేనుడు వెళ్ళిన ఊరు బయలుదేరి వెళ్లారు. మతాచార్యులు ధర్మసేనుడిని సమీపించి, ధర్మసేన, మన రాజు నిన్ను తక్షణమే తీసుకురమ్మని మమ్మల్ని పంపించారని చెప్పారు. అప్పటికే శివతత్వమంతా ఆకలింపు చేసుకున్న నీకియారు వారితో, అయ్యా, నేను పరమేశ్వరునికి తప్ప ఎవరికీ దాసుణ్ణి కాను, ఎవరికీ భయపడను, ఎలాంటి వ్యాధులు నన్ను బాధించలేవు, పరమేశ్వరునికి తప్ప ఎవరికీ నమస్కరించను, సర్వకాల సర్వావస్థలయందు నాకు ఆనందమే తప్ప విచారం ఉండదనే భావం వచ్చేలా నామార్కుం కుడియల్లోం అనే తిరుపత్తికాని పాడి వారిని ఎదిరించి సమాధానం ఇచ్చాడు అప్పార్. అంతవారు అతని పాదకమలాలపై పడి, అయ్యా, మీరిలా అంటే మా పదవులు తొలగిపోతాయి, కాబట్టి దయతలిచి మాతో రమ్మని వేడుకున్నారు. దాంతో చేసేది లేక వాగీసుడు ఈశ్వరుడే నాకు రక్ష అనుకుంటూ వారితో రాజు వద్దకు బయలుదేరాడు. ధర్మసేనుణ్ణి చూడగానే రాజు ఆగ్రహంతో ఈ మతోన్మాదిని మరుగుతున్న సున్నపు బట్టీలో తోసివేయండిని ఆదేశించాడు. రాజాజ్ఞ మేరకు జైనమతాంధులు వేడివేడిగా మరుగుతున్న సున్నపు బట్టీలో పడేశారు.
అయినా నావుక్కరసు చిదంబరంలోని కనకసభా మండపంలో తాండవమాడే నటరాజేశ్వరుణ్ణి స్మరించుకుంటూ అందులో ప్రవేశించాడు. సదా శివనామం జపిస్తూ ఉండేవానికి ఎంత వేడి అయినా ఏమి చేయగలదు, నిన్ను నమ్మిన వారికి నాశనం అనేది ఉంటుందా అంటూ కీర్తిస్తున్నాడు అప్పార్. ప్రళయాగ్నిలా వేడిమితో కాలిపోతున్న సున్నం బట్టి సీతాంశుధరుని కరుణా విశేషంతో మలయ మారుతంలో ఉందతనికి. బయట ఉన్న జైనమూర్ఖులు మాత్రం అప్పర్ను బాణలో నుంచి పైకి రాకుండా కొంతమంది కర్రలు శూలాలు పట్టుకొని నించున్నారు. ఏమాత్రం జంకకుండా ఇంత వేడి కొలిమిలో మగ్గుతూ కూడా పైకి వచ్చే ప్రయత్నాలు చేయని అప్పర్ను చూసి వారంతా విస్తుపోయారు. ఈ విధంగా నీకియారు శివానుగ్రహంతో ఆ శిక్ష నుండి హాయిగా తప్పించుకున్నాడు. ఇలా లాభం లేదనుకుంటూ అతనికి విషం ఇద్దామని భావించారు. వెంటనే కర్కశ హృదయులైన జైన దుర్మార్గులు పాలల్లో విషం కలిపి గరళకంఠుని భక్తుడైన వాగీసునికి తాగమని ఇచ్చారు. అయితే పరమదయాళుడైన శంకరుని లీలతో విషం అమృతంగా మారిపోయింది. ఇప్పుడు వాగీసుడు ఆ పాలనే గటగటా తాగేశాడు. గతంలో పాల సముద్రాన్ని చిలికే సమయంలో సర్వలోకాలు తల్లడిల్లేలా చేసిన కాలకూటాన్ని వెన్నముద్దగా చేసి భక్షించిన భూతేశుని భక్తునికి ఆ విషం అమృతం కావడంలో పెద్ద విషయం ఏముంది? శరీరం నిండా భస్మాన్ని ధరించిన భస్మాంగధారికి విషం అమృతం ఎలా అయిందో ఆయనను నమ్మిన వారికి కూడా ఆ విధంగానే అవుతుందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. వెంటనే రాజు వద్దకు వచ్చి అతన్ని శిక్షించేందుకు మేమే ప్రయత్నం చేసినా అది అతనిని ఏం చేయలేకపోయింది. మన మతకీర్తికి కాని రోజులు దాపురించాయనిపిస్తోంది అని తెలియజెప్పారు. రాజాజ్ఞ మేరకు భటులు పర్వతంలాంటి మదపుటేనుగును వాగీసునిపై విడిచిపెట్టారు. అది దిక్కులు పిక్కటిల్లేలా ఘీంకారం చేస్తూ గజసాలను కూలదోసి దారిలో ఉన్న మేడల్ని మిద్దెల్ని కాలదన్నుకుంటూ పరుగులు తీస్తూ రాసాగింది. అలాంటి మదించిన ఏనుగును మావటీగాళ్లు వాగీసునిపై ఉరికించారు. అది కోపంతో బుసలు కొడుతూ మీదికి ఉరికి వస్తున్న యముని మహిషంలా ఘీంకరిస్తూ నీకియార్పైకి ఉరుక్కుంటూ వస్తోంది. తెల్లని విభూతిని చందన తిలకంలా ధరించిన ఈశ్వర, వీరస్థానేశ్వర, నేను నీ భక్తుణ్ణి కాదా? గజాసురుణ్ణి త్రుటిమాత్రంలో సంహరించిన నీ అండ ఉన్న నేను ఏనుగుని చూసి భయపడను అంటూ ఒక పత్తికాన్ని పాడి పరమశివుణ్ణి పరవశింపజేశాడు. దాంతో మదపటేనుగుకు సాక్షాత్తు త్రిశూలధారి అయిన మహాదేవుడే కనిపించాడు. వెంటనే ఏనుగు నావుక్కరసుకు ప్రదక్షిణం చేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఏం చేయాలో తెలియక మావటీయుడు అంకుశంతో ఏనుగును పొడిచి వాగీసునిపైకి ఉసుగొలుపుతున్నాడు. అయినా అది మావటీగాళ్లకు లొంగకుండా వారినే తొండంతో పట్టి నేలపై విసిరివేసింది. చివరకు కాళ్లతో తొక్కి చంపేసింది. ఈ దృశ్యాన్ని చూస్తున్న జైనుల్ని కూడా ఏనుగు తరిమి తరిమి కొడుతూ భీభత్సాన్ని సృష్టిస్తోంది. కొద్దిమంది సైనికులు మాత్రం ఏనుగు మీదకి రావడం చూసి భయంతో దానికి దొరకకుండా కాళ్లకు బుద్ధి చెప్పి రాజ్యానికి పోయి రాజుకు ఇక్కడ జరిగిందంతా వివరించి చెప్పారు. ఇంత జరిగినా వాగీసుని శక్తి తెలుసుకోలేని జైన సైనికులు వారి రాజు నీకియార్ను చంపేద్దామన్న నిర్ణయాన్ని మార్చుకోలేదు. వెంటనే సైనికులు నీకియారు ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఇతన్ని ఒక బండరాయికి కట్టివేసి సముద్ర మధ్యంలో పడేశారు. వేదాల్ని ప్రభవింపచేసిన పరమేశ అంటూ జ్యోతిస్వరూపుడవైన దేవుని సువర్ణ చరణార్విందాలను స్మరించుకుంటూ ఆ రాతిపై కూర్చుండిపోయాడు అప్పర్. సముద్రంలో పడవేసినా మనకు తెడ్డులా ఉపయోగపడేది నమశివాయ పంచాక్షరినే కదా అనుకుంటూ జపించుకుంటున్నాడు. ఆకాశం నుండి పరవళ్ళు తొక్కుతూ సామాన్యులు తట్టుకోలేని వేగంతో ఉరికి వస్తున్న గంగా ప్రవాహాన్ని జటాజూటంలో బంధించిన గంగాధరుని ప్రియభక్తుడైన వాణ్ణి సముద్రపు నీరేం చెయ్యగలదు? మూర్ఖ సైనికులు ఇంత చేస్తున్నా ఏమాత్రం చలించకుండా పంచాక్షరి జపిస్తూ ఉండిపోయాడు నీకియార్. అంతే చిత్రంగా అంతటి కఠినశిల నీటిలో బెండు ముక్కలా తేలిపోయింది. వాగీసుడు మాత్రం బండరాయి హంసనావపై సుఖంగా ఆసీనుడై సముద్ర కెరటాలపై తేలియాడుతూ పరమేశ్వర ధ్యానంలో మునిగిపోయాడు. ఈ విశ్వాన్నంతటినీ అనుక్షణం కాపాడే కరుణాతరంగుడివి, నన్నీ జలదిగ్బంధం నుండి వెలికి తీయడం నీకొక లెక్క అనుకుంటూ పరిపరి విధాల పరమేశ్వరుణ్ణి కీర్తనలతో స్తుతులు చేశాడు. ఆ విధంగా వాగీసుడిని రత్నగర్భుడు వరుణుడు అప్పరును తరంగహస్తాలతో ఎత్తుకొని తీరానికి చేర్చారు. వాగీసుడు తమ ప్రాంతానికి వచ్చాడని తెలుసుకున్న ఊరివాసులంతా ఘనంగా శివనామస్మరణలతో స్వాగతించారు. అప్పార్ వీరందరితో కలిసి ఇక్కడ శివాలయానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, గతంలో ప్రారబ్ధ కర్మ కారణంగా నీపై విరక్తి భావాన్ని పెంచుకుని అన్యమతంపై మరలుగొన్నానని, అయినా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాదిరిగా కంటికి రెప్పలా కాచి రక్షించావు తండ్రి. ఈనాలు మాయి ఎనక్కు ఎందయు మాయి అని కీర్తించాడు. ఇక్కడ కొన్ని రోజులుండి ఆలయంలోని చెత్తా చెదారాన్ని శుభ్రపరుస్తూ శివసేవకు అంకితమయ్యాడు. అనంతరం తన క్షేత్రయాత్ర ఆరంభించాడు. ఈ రకంగా శివభక్తుడైన వాగీసుడు తన దాస్యభక్తితో పలు క్షేత్రాలు దర్శించి పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకుంటూ
మహాదేవుడు త్రిపురాసురులను సంహరించిన తిరువాదిగై క్షేత్రాన్ని చేరి అక్కడ దైవాన్ని దర్శించుకున్నాడు. అనంతరం గడిలం నదిని దాటి తిరువహది క్షేత్రాన్ని చేరాడు. ఇక్కడి భక్తులంతా వాగీసుడిని ఘనంగా స్వాగతించారు. ఇంత పరమశివ భక్తుడైన వాణ్ణి మూర్ఖశిఖామణులైన జైన మతస్థులు ఎలా శిక్షించగలిగారనుకున్నారు. తిరువధిహంలో కొలువైన పరమేశ్వరుణ్ణి బ్రహ్మ విష్ణు సహిత సకల దేవత బృందాలకు అందని నీ పాదయుగలని నమ్మి కీర్తించి ప్రసన్నం చేసుకోవడం భక్త బృందానికి ఎంత సునాయాసమో తెలిసి కూడా ఇంతకాలం నేను ఎలా సేవించకుండా ఉండగలిగానో అనే భావం వచ్చేలా మహాదేవుణ్ణి అందంగా కీర్తించాడు. ఇలాగే ఎన్నో క్షేత్రాలను తిరుగుతూ పరమశివుని కృపకు పాత్రులవుతూ వస్తున్నాడు తిరునావుక్కరసు. ఇలా కొన్ని రోజులు కాలగతిలో కనుమరుగైపోయాయి. జైనమత ఏలిక ఇన్నాళ్లకు కళ్ళు తెరిచాడు. చేసిన తప్పులు తెలిసి వచ్చాయి. తన రాజ్యంలో నిర్మించిన జైన మఠాలను ధర్మసత్రాలను పడగొట్టించి వాగీసుడు ఉండే తిరువదిహానికి చేరుకుని అక్కడ గుణేశ్వరాలయాన్ని కట్టించాలని తనకు తాను కొంత ఉపశమనం పొందాడు. అలాగే వాగీసుని చెంతకు వెళ్ళి, ధర్మసేన, నిన్ను అజ్ఞానాంధకారంతో ఎన్నో ఇబ్బందులకు గురిచేశాను, నన్ను క్షమించమంటూ అతని పాదాలపై పడ్డాడు. జైనరాజుకు బుద్ధి తెప్పించినందుకు వాగీసుడు ఆనందపడిపోతూ ఈశ్వరుణ్ణి ఎన్నో విధాలుగా నవ్యరీతిలో నటరాజేశ్వరుని కీర్తించాడు. అనంతరం తిరువన్నైనల్లూరు, ఆమత్తూరు, తిరుక్కోవటూరు క్షేత్రాలను దర్శించి ఆయా దైవాల ఆశీర్వాదాన్ని అందుకున్నాడు. అనంతరం పెన్నాగడం ప్రాంతానికి చేరుకుని అక్కడి ఈశ్వరాలయానికి వెళ్ళి అతని శరీరంపై పరమేశ్వర ముద్రలను వేయించుకున్నాడు. ఇలా వేయడం కోసం ప్రత్యేకమైన తమిళ పదాలతో పద్యమాలికలతో అక్కడి శైవగణ పూజారులను వేడుకున్నాడు. ఆ స్తోత్రానికి పొంగిపోయిన వారంతా ఒక్కొక్కరుగా వచ్చి వాగీసుని శరీరంపై శైవముద్రలు వేసి స్వచ్ఛమైన శివభక్తునిగా మార్చారు. స్వయంగా శంకరుడే సాక్షాత్కరించి వాగీసుని కోరికపై తన భూతగణాల్లోని ఒకరితో అతనికి శూలం, వృషభ చిహ్నాలను ముద్రింపచేశాడని పురాణగాథ. ఇప్పుడు అతనిలో కొత్త ఉత్తేజం, ఉత్సాహం రేకెత్తుతున్నాయి. పరమశివుడు పరమానందంతో పార్వతీదేవి కోసం ప్రణయానంద తాండవం చేసే చిదంబరానికి చేరుకునేందుకు బయలుదేరాడు. చిదంబరాన్ని స్మరించుకున్న కొద్దీ మనోసంద్రంలో భక్తి తరంగాలు ఉవ్వెత్తున ఉబికి ఉబికి లేస్తాయి. ఆ తరంగాలు ఒకదానికొకటి ఒరుసుకున్న కొద్దీ ఆ రాపిడి నుంచి గిన్నెలు గిన్నెలుగా జ్ఞానామృతం ఉద్భవిస్తుంది. ఈ అమృతోద్భవం జరగాలంటే ముందుగా మనలో భక్తి అనే కవ్వాన్ని ఆధారం కావాలి. ఈ కవ్వమే భక్తి రాపిడి. అనంతమైన మనోసంద్రమే క్షీరం. దీని సంయోగ వియోగ ఫలితమే జ్ఞానామృత సారం. చిదంబరం సమీపిస్తున్న కొద్దీ శివనామస్మరణ వీణులకు విందు చేస్తోంది. చిదంబరేశ్వరుని రూపలావణ్యం మనోనేత్రాలను పవిత్రం చేస్తోంది. ఆలయం సమీపించగానే పశ్చిమ ద్వారం వద్దనున్న భక్తులంతా వాగీస భక్తుడిని శ్రద్ధాభక్తులతో లోనికి ఆహ్వానించారు. ఆలయంలో ప్రవేశిస్తున్న కొద్దీ వాగీసునిలో భక్తి పెళ్ళుబుకుతోంది. తన్మయత్వంతో నటరాజ నిలయమైన కనకసభను ఎప్పుడెప్పుడు దర్శిద్దామా అని ఆతృతతో వేగిరం అడుగులేస్తున్నాడు. అతని మనసులోని కోరిక నెరవేరే తరుణం ఆసన్నమైంది. ఇన్నాళ్లకు వాగీసుడు తాండవ భంగిమలో ఉన్న నటరాజేశ్వరుని దివ్యమంగళ రూపాన్ని తనివితీరా దర్శించి మైమర్చిపోయాడు. కనుల వెంట ఆనంద బాష్పాలు జలజలా రాలి శివుని పాదాలను శుద్ధి చేశాయి. అతని తనువు, మనసు శివమయమైపోయింది. ఆ సమయంలో అతనిలో కవితాగంగ పెళ్ళుబికి ఆలయాన్నంతా ముంచెత్తింది. అనేక తమిళ పద్యాలు పరమశివుని కంఠానికి నవ్యపద్య కుసుమాలమాలగా అలంకృతమయ్యాయి. స్వామి, నీ నాట్యభంగ స్వరూపాన్ని విగ్రహ రూపంలో దర్శించే భాగ్యం కలిగింది, కానీ నీ నిజమైన తాండవరీతిని కనగలిగే వరాన్ని ఎప్పుడు అనుగ్రహిస్తావో కదా అనుకుంటూ ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేస్తూ ఇక్కడ వాగీసుడు చాలా రోజులు ఉండిపోయాడు. ఇక్కడ నటరాజేశ్వరుని సేవ చేస్తూనే మధ్య మధ్యలో ఇక్కడకు సమీపంలో ఉన్న తిరుక్కలిపాలై నగరం వెళ్ళి అక్కడ కొలువైన దేవదేవుణ్ణి దర్శించి అక్కడ కూడా ఎన్నో స్వభాషా కీర్తనలతో స్వామిని స్తుతించేవాడు. ఇదిలా ఉండగా ఇతని పూర్వజన్మ సుకృతం వల్ల త్రిమూర్తులలో ఒకరిగా విఖ్యాతి చెందిన జ్ఞాన సంబంధాలను కలుసుకోవాలనే ఆకాంక్ష వాగీసునిలో రోజురోజుకు బలపడుతోంది. సంబంధారు శిశుదశలో ఉన్నప్పుడు సాక్షాత్తు జగన్మాతే తన స్తన్యాన్నిచ్చి ఆకలి తీర్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. జగన్మాత స్తన్యాన్నే గ్రోలిన సంబంధారుకు జ్ఞానం అబ్బడంలోనూ అపార పాండితీ ప్రతిభ అలవడడంలోనూ వింతేముంది. అందుకే ఇతన్ని దర్శించినంత మాత్రాన్నే పార్వతీ పరమేశ్వరులను దర్శించినట్టు అనుభూతి కలుగుతుంది. అలాంటి మహాభక్తుడు, మహానుభావుడైన జ్ఞాన సంబంధాలను ఎప్పుడెప్పుడు కలుసుకుందామా అని ఉవ్విళ్ళూరుతున్నాడు. ఇక ఆగలేక అతనే ఆయన ఉండే ప్రాంతమైన శీర్గాలికి పయనం సాగిద్దామనుకున్నాడు. ఇక్కడ పరమేశ్వరుని అనుమతి కోరి శీర్గాలికి బయలుదేరాడు. మధ్యలో తిరునార్యూరు క్షేత్రాన్ని కూడా దర్శించాడు. సాక్షాత్తు పరమశివుని ద్వారానే తన వ్యాధిని నివారింపజేసుకున్న మహాభక్తుడు
శివపరివారంలోని శివభక్తుడైన వాగీసుడు తన కోసం ఇక్కడకు వస్తున్న వార్త జ్ఞాన సంబంధారుకు తెలిసింది. వెంటనే సంబంధారు అతన్ని కలుసుకునేందుకు బయలుదేరాడు. వాగీసుడు వయసులో బాగా పెద్దవాడు, వార్ధక్యానికి సమీపిస్తున్నాడు. జ్ఞాన సంబంధార్ చిన్న వయసులో ఉన్నాడు. అందులోనూ శివునికి అత్యంత ప్రియమైన భక్తుడు వాగీసుడు. కాబట్టి వాగీసుడిని కలిసేందుకు తానే బయలుదేరాడు సంబంధార్. వాగీసుడిని చూడగానే తన స్వంత తండ్రిని చూసిన భావన కలిగింది సంబంధార్కు. దాంతో అప్రయత్నంగా అప్ప అని సంబోధించి పలకరించి పాదాలపై పడ్డాడు సంబంధార్. ఆప్యాయంగా పైకి లేవనెత్తి సొంత కుమారునిగానే దగ్గరకు తీసుకుని, నాయనా నేను శివదాసుణ్ణి అన్నాడు వాగీసుడు. వారుభయులు కలిసి శీర్గాలిలో కొలువైన తోని అప్పర్ దైవాన్ని సేవించేందుకు వెళ్ళారు. ఆలయానికి సమీపించగానే ఇక్కడ దైవాన్ని నీ ఆసుపద్యధారతో అభిషేకించమని వాగీసుడిని కోరాడు సంబంధార్. అక్కడి దైవం పేరు తోని అప్పర్. అక్కడి పార్వతీ పరమేశ్వరులను చూడగానే వాగీసునిలో కవితాధార వెల్లువెత్తింది. పద్యం సునాయాసంగా ప్రభవించింది. 10 పాదాలున్న చందోపద్యాన్ని పారవస్యంతో ఆలపించాడు. అనంతరం వారిద్దరూ మఠంలో భోజనానికి వెళ్లారు. శివగణాల్లో ప్రముఖులైన ముఖ్యులైన 2 భక్తులు కలుసుకొని మాట్లాడుకుంటుంటే అక్కడ మిగిలిన వారందరికీ నంది భృంగీసులు కలుసుకున్న భావన కలిగింది. శైవ మతానికి వారిద్దరూ 2 కళ్ళలాంటి వారంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. వాగీసుడు జ్ఞాన సంబంధాలను కలిసే వరకు వాగీసునిగానే అందరికీ పరిచితుడు. అయితే కలిసిన అనంతరం మాత్రం వాగీసుడు తనకంటే వయసులో పెద్దవాడవటం వల్ల ఇతన్ని అప్పారని ఎంతో గౌరవంగా వ్యవహరించారు సంబంధార్. అప్పటి నుండి నీకియారు వాగీసుడు తిరునావుక్కరసు అప్పారుగా ప్రసిద్ధుడయ్యాడు. ఇక నుండి అతన్ని అందరూ అప్పారుగానే వ్యవహరించడం మొదలుపెట్టారు. సంబంధారు తేవారాలను తన కోసం పాడాడని, సుందరార్ ధన వ్యామోహంతో అప్పార్ నాపై శ్రద్ధాసక్తులతోనూ పాడారని స్వయంగా పరమేశ్వరుడే భావించాడట. అప్పర్ది దాస్యభక్తి కావడం, స్వతహాగా అతనిది రైతు కుటుంబం కావడంతో అతను కీర్తించే సాహిత్యంలో భక్తి భుక్తి సమపాళ్లలో తాండవిస్తుంటాయి. మరికొన్ని రోజులు గడిచాయి. బాల వృద్ధుల స్నేహ సుగంధాలు గుబాలిస్తూ అక్కడి వారందరి హృదయాల్లో భక్తి పుష్పాలను విరింపచేస్తూ మరింత వికసిస్తున్నాయి. రోజు ఆలయానికి వెళ్ళడం, ఆలయాన్ని పరిశుభ్రం చేయడం, గుళ్ళోని దైవాన్ని తన స్వచ్ఛమైన భావంతో అందంగా గీతాలల్లి పరమేశ్వరుని గలసీమకు అర్పించడమే పనిగా పెట్టుకున్నాడు అప్పార్. విరామ సమయాల్లో సంబంధాలతో కలిసి శివుని గురించి మంచి ప్రవచనాలను వచ్చిన వారికి వినిపించి తాను తరిస్తూ భక్తుల్ని కూడా తరింపచేసేవాడు అప్పారు. కొద్ది రోజులు గడిచిపోయాయి. కావేరీ తీర ప్రాంతం చుట్టుపక్కల నెలకొన్న శైవక్షేత్రాలను సందర్శించాలని కోరిక కలిగింది అప్పరకు. దానికి ఎంతో సంతసిస్తూ అంగీకరించాడు సంబంధార్. అంతేకాక తిరుక్కోలక్క క్షేత్రం వరకు తాను వచ్చాడు సంబంధార్. తర్వాత అప్పరు ఒక్కడే తీర్థయాత్ర గమనం సాగించాడు. పరియలూరు, పుంగూరు, నీదూరు, నెరియూరు, ననిపల్లి తదితర శైవతీర్థాలను దర్శించి అక్కడక్కడ కొలువైన ఈశ్వరుణ్ణి సేవించి అభయాన్ని అర్థించాడు. అలాగే కావేరీ నదికి ఆవలవైపు ఉన్న తీర్థాలను కూడా దర్శించాలనుకుని బయలుదేరాడు. ఇందులో భాగంగా సెంపొన్నళ్ళి, మైలాదుతురై, తిరుత్తి, వెల్వికుడ ఆలయాలు కూడా సందర్శించాడు అప్పర్. ఇలా భక్తి పారవస్యంతో అప్పర్ పరమశివునిపై అనేక గీతాలను వెలారుస్తూ అనేక క్షేత్రాలు దర్శించాడు. అలాగే అవధుత్తంతురై క్షేత్రాన్ని దర్శించాడు. అక్కడ పరమేశ్వరుణ్ణి వివిధ స్తోత్రాలతో నవ్యరీతి చందోపథంలో పద్యాలను అల్లి స్తుతించాడు. ఇక్కడ కొద్ది రోజులుండి స్థిమితంగా శివకైంకర్యం చేసుకుని అనంతరం ఇడైమరుదూరు, నాగేశ్వరం, పలియారు క్షేత్రాల్ని దర్శించి అక్కడి దైవాన్ని కొత్త కొత్త రీతులతో కీర్తనలు ఆలపించి శివుణ్ణి ఆకట్టుకున్నాడు. ఇక్కడి నుంచి తిరుశక్తిముత్రం క్షేత్రానికి వెళ్ళి తనకు శివదీక్షనివ్వమని ఆ దైవాన్ని వివిధ పద్యాలతో మొరపెట్టుకున్నాడు. అలాగే నాకు అంత్యదశ సమీపించేలోగానే నా శిరస్సుపై నీ చరణారవిందాన్ని మోపమని ప్రార్థించాడు. అతని అభ్యర్థనకు కరిగిపోయిన మంచుకొండదేవర, భక్త నీవు వెంటనే తిరునల్లూరు ప్రాంతానికి రా, అక్కడ నీ కోరిక నెరవేరుతుందని ఆకాశవాణి ద్వారా వాగీసునికి తెలియజేశాడు కామారి. శివాదేశం మేరకు అప్పార్ అక్కడికి వెళ్ళాడు. వెళ్ళగానే సాక్షాత్తు పరమశివుడు అప్పార్ శిరస్సుపై తన పావనమైన పాదాల నుంచి దీక్షను అనుగ్రహించాడు. పరమేశ్వరుని పరమపావనమైన పాదద్వయం శిరస్సును తాకగానే ఒళ్ళంతా ఒక్కసారి జల్లుమంది. శివుని శిరస్సుపై నెలకొన్న గంగ ఇతనిలో కవితాజురిగా మారి అతని వెంట ఆసువుగా అప్పటికప్పుడు వివిధ పద్యాలు వెల్లువలా పారి మహేశుని పాదాలను కడిగి అక్షరాలై పుట్టినందుకు జన్మను పావనం చేసుకున్నాయి. అలాంటి ఈ పవిత్ర ఆలయంలోని స్వామి సేవ చేసుకున్నాడు వాగీసుడు. అనంతరం నల్లూరు నుండి కరుహావూరు, తిరువాయూరు,
తిరుప్పాలైతురైల్లో వేంచేసిన ఉమామహేశ్వరులను దర్శించుకున్నాడు వాగీసుడు. ఇక్కడి నుండి తిరుప్పలనం క్షేత్రానికి వచ్చాడు. ఇక్కడికి వచ్చే దారిలో ఉన్న అప్పూది అడిగల్ అనే విప్రోత్తముడు నివసించే తింగలూరుకు చేరుకున్నాడు. వేదాంగాలను అవపోసన పట్టిన వైదిక శిఖామణి అప్పూది. అతనిక్కడ నావుక్కరసు పేరుతో ఎన్నో మఠాల్ని చలివేంద్రాలను నిర్వహిస్తున్నాడు. వాటినన్నింటినీ చూసి వాగీసుడు నివ్వెరపోతూ వీటి యజమాని అయిన అప్పూదిని కలుసుకుందామని అతని నివాసాన్ని తెలుసుకుని అతని ఇంటికి వెళ్ళాడు. నిజానికి అప్పూదికి వాగీసుడంటే ఎంతో భక్తి. ఎందుకంటే సాక్షాత్తు పరమశివుని అనుచరగణంతో శరీరంపై శివచిహ్నాల్ని వేయించుకున్న మహానుభావుడితడని విన్నాడు. అలాగే పరమశివుని సాయంతో దీర్ఘకాలంగా బాధిస్తున్న కడుపు నొప్పిని తగ్గించుకున్నాడని కూడా విన్నాడు. దాంతో వాగీసునిపై అంతులేని భక్తి పెంచుకున్నాడు. ఎంత భక్తి అంటే కుమారునికి కూడా తిరునావుక్కరుసు అని పేరు పెట్టుకున్నాడు. అందుకే ఏం చేస్తున్నా అన్నీ శివభక్తుని పేరుటనే సాగించడం ఆరంభించాడు. అలాంటి మహానుభావుడు అనుకోకుండా తన ఇంటికి అతిథిగా విచ్చేయడంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. వెంటనే ఆ మహాభక్తునికి ఎదురేగి అర్ఘ్యపాద్యాదులతో లోనికి స్వాగతించాడు అప్పూది. తన ఇంట ఆతిథ్యం స్వీకరించమని అర్థించాడు అప్పూది. అప్పూది ఆదరణకు భక్తికి పొంగిపోయాడు వాగీసుడు. తక్షణం భోజనానికి అంగీకరించాడు వాగీసుడు భోజనం చేసేందుకు అప్పూది కుమారుడు దొడ్లో ఉన్న అరటి ఆకు కోసేందుకు వెళ్ళి అక్కడ పాము కాటుతో చనిపోతాడు. అయితే ఈ విషయం తెలిస్తే అతిథి సత్కారానికి ఆటంకం కలుగుతుందని భావించి కుమారుడు పోయిన దుఃఖాన్ని గుండెల్లోనే దాచుకుని విందుకు ఆహ్వానించాడు. అయితే అతని కుమారుడు పాము కాటుకు గురై మరణించాడన్న విషయం వాగీసునికి ఈశ్వర కటాక్షంతో తెలిసిపోయింది. వెంటనే వాగీసుడు, నాయనా విచారించుకో, విషయమంతా పరమేశ్వర అనుగ్రహంతో నాకు తెలిసిపోయింది. నీ కుమారుని దేహాన్ని ఇక్కడ శివాలయానికి తీసుకురమ్మని తాను ఆలయానికి వెళ్ళాడు వాగీసుడు. అక్కడ ఒండ్రుకొలామ అనే అక్షరాలు తొలిగా వచ్చేలా పదిలాన్ని ఆసువుగా పాడి శివుణ్ణి ప్రార్థించాడు వాగీసుడు. కీర్తన ఆగడమేమిటి, కుమారుడు లేచి కూర్చోవడమేమిటి రెండూ ఒకేసారి జరిగాయి. అయితే విందుకు ఆహ్వానించి అతిథికి సకాలంలో భోజనం సమకూర్చలేకపోయానని చాలా బాధపడ్డాడు అప్పూది. వాగీసుని భక్తికి దాసుడయ్యాడు అప్పూది. అక్కడి వేద పండితులు వెంటరాగా తిరుప్పలానికి తీసుకువెళ్ళి అక్కడ దైవ దర్శనం చేయించారు. వాగీసుడు వారంతా అక్కడుండగానే పరమేశ్వరుణ్ణి అప్పూదిని తనదైన శైలిలో తీయనైన పదహాన్ని పాడి పరమేశ్వరునితో పాటు అక్కడి వారందరినీ కూడా పరవశింపజేశాడు వాగీసుడు. ఇక్కడే కొన్ని రోజులుండి ఇక్కడి నుంచే తిరుచుతురతరై తదితర క్షేత్రాల్ని సందర్శించాడు. తిరుచుతురతరై క్షేత్రంలో ఎక్కువ రోజులుండి అక్కడ నెలకొన్న చంద్రశేఖరుడు, గంగాధరుడు, గరళకంఠుడు, ఉరగభూషణుని సేవలో కాలం గడిపాడు వాగీసుడు. తర్వాత తనకు శివదీక్షనిచ్చిన తిరునల్లూరనికే వచ్చి అక్కడి పరమేశ్వరుణ్ణి కొలుచుకున్నాడు. ఇక్కడి నుంచి ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రాలకు పయనమయ్యాడు. క్షేత్ర సందర్శనంలో భాగంగా వాగీసుడు పలహయారై, పల్లూరు, వళుంచులి, కుడుమూకు, నాలూరు, తిరుచ్చెరి, కుడవోయల, నరువూరు, తిరువాంచియం, పెరువేలూరు, విలుమూరు తదితర క్షేత్రాల్ని సందర్శించాడు. ఆయా ఊళ్లలోని శివభక్తులంతా వాగీసుని కలిసి అతని శివభక్తిని వేణోళ్ల కొనియాడారు. అతనికి సాగిలపడి మొక్కారు. అతన్ని చూసేందుకు ఎంతోమంది భక్తులు అక్కడ గుమిగూడేవారు. వారందరికీ శివలీలామృతాన్ని కథలు కథలుగా వివరించి చెప్పేవాడు వాగీసుడు. ఆయా ప్రాంతాల్లో ఉన్న జైన మతస్థులు కూడా వాగీసుని శివభక్తుని చూసి అతనికి దాసోహమని ఇతనికి వసూలయ్యారు. అప్పుడు వారితో వాగీసుడు, అయ్యా, ఇందులో నా తప్పిదమే కానీ గొప్పతనం లేదు. అజ్ఞానంలో ఉన్న సమయంలో నేను పెడదోవన నడిచాను. ఇప్పుడు నా సోదరి ద్వారా సుగమమైన మార్గాన్ని ఎంచుకోగలిగాను. ఇదంతా ఇక్కడి వల్మీకనాథుడైన పరమేశ్వరుని కటాక్ష వీక్షణమే అని వారికి ఎంతో వినమ్రంగా చెప్పి పంపించాడు. అనంతరం తోటి భక్తులతో పాటు ఆలయంలోకి ప్రవేశించి లోపలి కొలువున్న వల్మీకనాథుడిని మనసా వాచా కర్మణ శ్రద్ధాభక్తులతో దర్శించుకున్నాడు. కొండలే కురెత్తి నినైండు అంటూ శ్రావ్యమైన తాండవ గీతాన్ని ఆలపించాడు. నేను నిజంగా మూర్ఖశిఖామణిని. చేతిలో చిక్కని పాలను పట్టుకొని అందంగా ఆకర్షిస్తూ తరంగఘోషతో కవ్వించే సముద్ర జలాల్ని తాగాలని భ్రమిస్తూ పరుగులు తీశాను. ఎంత జీవితాన్ని ఇలా వృధా చేసుకున్నానని వల్మీకనాథుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ విచారిస్తున్నాడు. ఇప్పటికైనా స్వామి కరుణించి నన్ను అనుగ్రహించాడు. లేకపోతే ఎప్పటికీ ఆ అపమార్గంలోనే నడుస్తూ జన్మను వృధా చేసుకునేవాణ్ణి అని చింతించాడు. అతని హృదయ వేదనంతా
మధురమైన కీర్తనల రూపంలో స్వామి గలసీమకు అలంకారంగా భాసిల్లాయి. ఆ కీర్తనల్లోని ప్రతి పదము ఎంతో అర్థవంతమైనది, భక్తియుతమైనది. పరమేశ్వరుణ్ణి, ఆయన అనుచరగణాన్ని, శివభక్తులను ఇక్కడ ఆలయంలో నీటితో దీపం వెలిగించి భక్తిని చాటుకున్న నమినందిని అనే భక్తుని స్వచ్ఛమైన భక్తిని కీర్తించేవై ఉండేవి. ఇలా స్వామిని కీర్తిస్తూ ఇక్కడే కొన్ని రోజులు ఉండిపోయాడు వాగీశుడు. ఇక్కడున్నన్ని రోజులు ఆలయాన్ని శుభ్రం చేసే బాధ్యత ఇతనే తీసుకున్నాడు. ఆలయ ఆవరణలోని గడ్డి గాదాన్ని తన డోకుడు పారతో పెకలించి శుభ్రం చేసేవాడు. ఇక్కడున్నన్ని రోజులు ఉండి తరువాత ఇక్కడకు సమీపంలోనే ఉన్న వలివలం, కీల్వేలూర్, కన్రప్పూర్ తదితర ప్రాంతాల్లోని ఆలయాలను సందర్శించి అక్కడి నుంచి తిరువారూరు వెళ్ళాలనుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ తిరువాంద్రై అత్యంత వైభవంగా జరుగుతుంది. మొత్తానికి ఈ ఉత్సవం జరిగే సమయానికి ఇక్కడకు చేరుకోవాలనుకున్నాడు అప్పర్. ఈ సమయంలో జ్ఞానసంబంధారు పుహులూరులోని మురుగునార్ మఠంలో బస చేసి ఉన్నాడు. తిరిగి ఈ శివభక్తులిద్దరూ సంతోషంతో పుహులూరు పొలిమేరల్లో కలుసుకున్నారు. వారి కలయిక చూస్తుంటే రెండు నదులు ఒకే సమయంలో సాగరంలో కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇద్దరూ కలిసి ఎన్నో విషయాలు చర్చించుకున్నారు. ఇక్కడ జరిగే ఆద్రా మహోత్సవాన్ని వర్ణిస్తూ పద్యం చెప్పమని అప్పర్ను కోరాడు సంబంధార్. వెంటనే పరమేశ్వరుని ధ్యానించుకుని ముతు విధాన పద్ధతిలో ఒక పద్యాన్ని చదివించాడు అప్పర్. ఆ పద్యం విని ఎంతగానో మెచ్చుకున్నాడు సంబంధార్. అనంతరం తాను తిరువారూరు వెళ్ళి వచ్చిన తర్వాత కలుస్తానని చెప్పి తిరువారూరు బయలుదేరాడు. అప్పరు పుహులూరులో కొలువై ఉన్న విశ్వనాథుని దర్శించి స్వామిని ఎన్నో విధాలుగా కీర్తించాడు. ఇక్కడ కొన్నాళ్లుండి అతని అలవాటు ప్రకారం ఆలయాన్ని శుభ్రం చేసి దైవాన్ని కొలుచుకునేవాడు. ఇంకా దగ్గరలోని శైవక్షేత్రాలను దర్శిద్దామనే అభిలాషతో అప్పరు ఇక్కడే ఉండి చెంగట్టాంకుడి, నల్లారు, శాంతై, అయ్యవంతి, తిరుమారుహల్ తదితర క్షేత్రాల్ని సందర్శించాడు. జ్ఞాన సంబంధారు ఇక్కడకు వచ్చిన తర్వాత వీరిద్దరూ కలిసి మరో ఇద్దరు విశిష్ట శివభక్తుల్ని కలుసుకున్నారు. వారే చిరుతొండ నాయనారు, నీలనక్క నాయనార్లు. తరువాత వారిద్దరూ కలిసి తిరుఅంబరు, తిరుక్కడవలూరులను సందర్శించారు. తిరుక్కళ్ళూరులో వీరు గుగ్గులు కలై నాయనారనే మరో విశిష్ట శివభక్తుని మఠంలో బస చేశారు. ఇక్కడి మరుభూమి కూడా పవిత్రమైనది కావడంతో దీన్ని కూడా వీరు దర్శించి రుద్రభూమిగా స్మరించుకుంటూ నమస్కరించుకున్నారు. ఇక్కడి నుండి తాన్తొన్నిమాడం క్షేత్ర దర్శనం చేసి అక్కడి దైవాన్ని పలు విధాలుగా కీర్తించారు. అక్కడి నుంచి తిరునీలిమిలై వెళ్ళి అక్కడి పరమేశ్వరుణ్ణి దర్శించి అభయాన్ని అర్థించారు. ఈ క్షేత్రంలో వారు ఎక్కువ కాలం గడిపారు. దురదృష్టవశాత్తు ఇక్కడ దుర్భరమైన కరువు సంభవించింది. దాంతో ప్రజలంతా అల్లాడిపోతున్నారు. అప్పరు, సంబంధారులిద్దరూ కలిసి కరువు బారి నుండి ప్రజలను కాపాడమని ప్రార్థించారు. అప్పుడు పరమేశ్వరుడు వీరి ప్రార్థనకు కరిగి ఒక చేత జింకను, మరో చేత గొడ్డలిని పట్టుకొని ప్రత్యక్షమై, భక్తులారా, మీరిరువురు సుఖదుఖాలకు అతీతులు. ఆకలి దప్పులు మిమ్మల్ని బాధించవు. కానీ ఇక్కడి ప్రజల కోసం నిర్మలమైన మనసుతో నన్ను వేడుకున్నారు. అందుకే వీరిని క్షామబాధ నుంచి విముక్తుల్ని చేసే అవకాశం మీకు కలిగిస్తున్నాను. ప్రతిరోజు ఆలయంలోని తూర్పు, పడమర గోపురాల కింద ఒక బంగారు నాణెం పడేలా చేస్తాను. దాని ద్వారా మీరిద్దరూ ప్రజల క్షుద్బాధ తీర్చమన్నాడు పరమేశ్వరుడు. దాంతో వీరు ఆ నాణేలను సేకరించి వాటిని విక్రయించి తద్వారా వచ్చిన సొమ్ముతో ఆహార పదార్థాలు కొని ఊరి వారికి పంచేవారు. ఇలా చేసే సమయంలో సంబంధారు విక్రయించే నాణ్యంలో బంగారం శాతం తక్కువ ఉండడంతో అతనికి తక్కువ సొమ్ము వచ్చేది. అప్పార్ నాణ్యంలో ఎక్కువ స్వర్ణ శాతం ఉండి అతనికి ఎక్కువ సొమ్ము వచ్చేది. ఈ వ్యత్యాసానికి బాధపడేవాడు సంబంధార్. ఇదే విషయాన్ని శంకరుణ్ణి అడిగాడు సంబంధార్. అప్పుడు శంకరుడు, నాయనా, నీవు నన్ను కేవలం మానసిక వాచక రీత్యానే నన్ను ప్రార్థిస్తున్నావు. కానీ అప్పార్ మాత్రం ఎప్పుడు నా ఆలయానికి వచ్చినా ముందు ఆలయమంతా పరిశుభ్రం చేసి అనంతరం నన్ను దర్శనం చేసుకుని భక్తితో కీర్తిస్తాడు. అంటే అప్పార్ నన్ను దర్శించుకునే కంటే ముందు శారీరక, మానసిక, వాచక రీత్యా నన్ను సేవిస్తాడు. అందుకే అతని నాణ్యంలో నాణ్యమైన మేలిమి బంగారం ఉంటోందని చెప్పి అంతర్ధానమయ్యాడు. అప్పార్ భక్తిని గ్రహించి అతనికి హృదయపూర్వకంగా నమస్కరించుకున్నాడు సంబంధార్. శంకర వరప్రసాదంతో ఊళ్ళోని ప్రజలనందరినీ 2 పూటలా భోజనం చేసేందుకు సత్రానికి ఆహ్వానించారు. భగవంతుడు అనుగ్రహించిన కానుకలతో ఆహార పదార్థాలు విస్తృతంగా లభ్యమయ్యే చోటు నుంచి తెప్పించి ఇక్కడి ప్రజల క్షుద్బాధ తీర్చేవారు. ఈ విధంగా ఇక్కడ పరిస్థితి యథాస్థితికి వచ్చే వరకు ఇదే విధంగా చేశారు ఈ శివభక్త నాయనార్లు. పరిస్థితి చక్కబడగానే అనేక శైవక్షేత్రాలను సందర్శించి వచ్చారు. సంబంధారు తన్ను అప్ప అని పిలిచినప్పటికీ పొంగిపోక
నేను కేవలం మీ శిష్యుడనేనని ప్రకటించుకున్నాడు అప్పర్. ఇద్దరూ వీలైనన్ని శివక్షేత్రాలను తిరిగి శైవ భక్తి ఉద్ధరణకు పాటుపడ్డారు. ఈ కథని ఇక్కడ దాకా విన్నారు కదా. మిగతా కథని 2వ భాగంగా అప్లోడ్ చేస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.